హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను నో ఆనియన్ నో గార్లిక్ రెసిపీతో వచ్చానండి. ఈరోజు నేను చేస్తుంది బెండకాయ నువ్వుల కారం అండి. దీనికి కావాల్సింది నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొంచెం. ఇవన్నీ నూనె లేకుండా కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అది పౌడర్లో చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని జిగురు పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం, పసుపు కొంచెం, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. నూనె లేకుండా ఇవి వేయించుకుందాం. ఈ కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు. అది వేగేలోపు మనం వేరే కడాయి పెట్టుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కాక మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని జిగురు లేకుండా ఫ్రై చేసుకుందాం. చూడండి, కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకున్నాను. ఇప్పుడు ఆఫ్ చేసుకొని ఇది చల్లారాక పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇదే కడాయిలో ఉన్న ఆయిల్తోని ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో కరివేపాకు, కారం, ఉప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇది ఇలా 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు, ధనియాలు, గసగసాలు పౌడర్ అండి ఇది కూడా బాగా కలుపుకొని దీంట్లో ఉప్పు వేసుకొని అప్పుడు బెండకాయ ముక్కలను యాడ్ చేసుకుందాం. నువ్వులు ఉన్నాయి కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి. బెండకాయలు వేసుకొని ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అండి. ఇది రసమన్నంతో చాలా బాగుంటుంది. అంతేనండి, బెండకాయ నువ్వుల కారం రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, share and subscribe it. Bye.